ఇప్పుడు దారులు దొరకంది మనకి, దారులు అర్థం కాంది మనకి, దేవుడికి తెలియదా? ఏ దారి లేదు దేవుడా అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే, ఏ దారి లేదంటే పిచ్చి మొహం నాకు 100 దారులు కనపడుతుంటే అంటాడు ఆయన. దారులు దిక్కులు తెలియని నీకు నాకు ఏ దారి లేదని నువ్వు అన్న దినాన నాకు నీ విషయంలో 1000 దారులు కనపడతానే అంటాడు ఆయన. 1000 దారులు అంటే అర్థమైందా మీకు? నా సమస్యకు పరిష్కారం దొరికే దారి కనబడట్లేదు అని నువ్వు అంటే, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి 1000 దారులు నాకున్నాయి అంటాడు దేవుడు. అక్కడే ఉంటాయి, మన చుట్టే ఉంటాయి, మనకు కనపడవు. మనం ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి పరిష్కారం మనకు దొరుకుతుంది. ఒక మొండిగా కూర్చున్నాం. ఇది అసలుకే ఆల్ నైట్ ప్రార్థన. బోల్డ్ అంత ఆశతో మీరు వచ్చారు. మీకు ఈ విషయం ఖచ్చితంగా అవగాహన కల్పించాలని ఇంత ఓపెన్గా నేను మాట్లాడుతున్నా. పాపం కొంతమందికి నచ్చకపోవచ్చు. అంతకుముందున్న విశ్వాసాన్ని గురించి విమర్శించాడని. అది పరాయిదైతే నేను విమర్శించడానికి నువ్వు అభ్యంతరపడవచ్చు. నేను అందులో పుట్టి, అందులో పెరిగి, అందులో మునిగి, అందులో తేలి, అందులో ఉన్నదేందో తెలుసుకొని దాన్ని పక్కన పెట్టి ఇటు వచ్చా కాబట్టి ఎవరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ధర్మ సందేహం ఉంటే విడిగా కలవండి, తప్పకుండా సమయం ఇచ్చి విషయాలు చెప్తా. ఎందుకు చేంజ్ అయ్యానో అది కూడా నీకు అక్కర్లేదు. ఆ పుస్తకం చదివితే నీకు అర్థమైద్ది. ఖచ్చితంగా చదవండి. నా సాక్ష్యం అనుకునేది సాక్ష్యం కాదు, క్రీస్తులో నాకు దొరికిన సత్యం రాశా అందులో, దేవుడిచ్చిన ప్రేరణతో. ఆశ్చర్యమైన జవాబులు. అన్ని సంవత్సరాలు ఏడిపించినటువంటి మొండి సమస్యలకు ఆశ్చర్యకరమైన పరిష్కారం. అయితే దాని కొరకు మొండి విశ్వాసం, మొండి ప్రార్థన అవసరమై ఉంది. మొండి విశ్వాసం మొండి ప్రార్థనకు నడిపించింది మనల్ని. మొండి విశ్వాసం లేదనుకో, మొండి ప్రార్థన కూడా ఉండదు. మొండి అంటే మనకు అర్థమైందని మాట్లాడుతున్నాను. ఇంకొక భాషలో చెప్పాలంటే, పట్టుదల కలిగినటువంటి విశ్వాసం, స్థిరమైన విశ్వాసం పట్టుదల మరియు స్థిరమైనటువంటి ప్రార్థనలోకి నడిపించిద్ది. ఈ భాష కంటే ఆ మొండే కరెక్ట్, మనకి ఈజీగా అర్థమైద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి మొండి భాష మాట్లాడుకుందాం మనం. ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యం అన్నాడు. మీరు చేసేటువంటి ఆర్డినరీ ప్రార్థనల వల్ల కాదురా, దీనికోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండి పట్టుదల కలిగి ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోవాలి. ఆ శక్తిని ఉపయోగించి దాన్ని గద్దించాలి. ఆ శక్తి ఉన్నవాడికి అది లోబడిద్ది, కానీ అందరికీ లోబడదు. అది కదలాలంటే దాని కొరకు ప్రత్యేకమైన శక్తి విడుదల కావాలి. నేనల్లా మార్కు సువార్త 9లో యేసయ్య అన్నాడు, ప్రార్థన వలననే, పుట్టినోట్లో ఉపవాసము వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము. కొన్ని రోగాలు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు, కొన్ని ఆశించినవి దక్కని విషయాలు కావచ్చు, ఏదైనా 2 మనకు ఉండాలి. 1 మొండి విశ్వాసం, 2 మొండి విశ్వాసం ఉన్నోడు మొండిగా దేవుని పాదాలు పట్టుకుంటాడు, గోజాడుతాడు, సాధించుకుంటాడు. ఏమండి, జీవం గల దేవుడు దొరక్కపోతే ఏందో చేస్తున్నాను కానీ ఏమోలే అనుకోవచ్చు. కానీ మాట్లాడే దేవుడు, మనసున్న దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, అసలు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు దొరికాడు. ఈ వేళ ఆయనను చేరుకోవాల్సినటువంటి మార్గం కూడా మనకు అర్థమైంది ఈ వేళ. కాబట్టి నిశ్చయముగా ఆయన పాదాలు పట్టి మనం సాధించుకోవచ్చు. మనుషుల్ని నమ్మి మోసపోయినోడు, మనుషులకు మొరపెట్టుకుని అవమానం పాలైనోడు ఉన్నాడు, కానీ దేవుడిని నమ్మి దేవునికి మొరపెట్టుకుని నాశనమైన వాడు చరిత్రలో లేడు. ఖచ్చితంగా మనుషుల్ని నమ్మి మనుషులకు మొరపెట్టుకొని మనుషుల మీద ఆధారపడి నయవంచనకు గురైన వాళ్ళు ఉన్నారు, అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని నమ్మి దేవుని మీద ఆనుకొని దేవుని గోజాడుకొని నాశనమైన వాళ్ళు చరిత్రలో
లేరు, ఉండరు, ఉండబోరు. 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 ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోవా? ఒప్పుకోవా? ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఒప్పుకుంటావులే. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి దేవుడిని నమ్మినోడు నాశనం కాడని? ఖచ్చితంగా. ఎందుకంటే నా అనుభవం. కానీ ఒక మాట, తగిన మూల్యం మనం చెల్లించే విషయంలో రాజీ పడకూడదు. తగిన మూల్యం మనం చెల్లించే విషయంలో రాజీ పడకూడదు. ఏబు దేవునితో వాదించాడు. ఏబులో ఒకటి నచ్చింది నాకు. సమస్తం కోల్పోయి సమృద్ధి గలవాడై ఉన్న ఏబు నిష్ఠదరిద్రుడై కూడా ఆర్థికంగా, సంతానపరంగా, ఐశ్వర్యపరంగా, దాసదాసి జనాంగ పరంగా, పొలాల పరంగా, పశువుల పరంగా దరిద్రుడయ్యాడు. కానీ ఆధ్యాత్మికంగా మాత్రం దరిద్రుడు కాల. ఎవరో ఏబు. సమస్తం కోల్పోయినా సరే వాటిని తిరిగి సాధించి పెట్టగల దేవుని పాదాలే పట్టుకున్నాడు. కోల్పోయిన దానికి రెట్టింపు రెండింతలుగా తిరిగి పొందాడని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. రెండు సంగతులు మనం అశ్రద్ధ చేయకూడదు. మొండి విశ్వాసం మొండి ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తుంది. కొన్ని మొండి విషయాలకు మొండి ప్రార్థన తప్పనిసరిగా జవాబు తీసుకొస్తుంది. ఇది లేఖనం ఇస్తున్న సాక్ష్యం. కొన్నిసార్లు మన ప్రార్థనకు భిన్నమైన జవాబు రావచ్చు. దాని వెనుక మనం ఊహించినటువంటి ఆశీర్వాదం మనకుంటుంది. ఇదేదో ఓదార్పు కోసం కాదు, లేఖనం చెప్తున్న సాక్ష్యమే నేను చెప్తున్నా. మనం అడిగేది, మనం ఆశించేది మనకు దక్కనప్పుడు ఒక రకమైన వేదన మనలో స్టార్ట్ అయింది. దానికి దేవుడి యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. కానీ ఒకటైతే నిజం, ఏదో ఒక రిజల్ట్ మాత్రం మన విశ్వాసానికి తప్పనిసరిగా దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఇంతమందిగా కూర్చున్నారు ఇక్కడ. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇక్కడికి వచ్చారో, ఏ విధమైన పరిస్థితిలో నలుగుతున్నారో నాకు తెలియదు. నేను నేర్చుకున్నది, నేను అనుసరించేది, నేను ఆయనలో రుచి చూసింది ఈరోజు మీకు చెప్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వేదనతో తరుమబడుతుండొచ్చు. కాదని నేను అనను. ఉన్నాయి, ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. పరిష్కారం మాత్రం ఇది. యేసు ప్రభు సమస్యలను అన్నిటినీ ఒకే ఘాటన కట్టల, కొన్నిటిని మొండివిగా చూపించాడు. అన్ని దయ్యాలు పోయినట్టు ఇది బోధరా అన్నాడు. అదేంది ప్రభువా అంటే, అవునరా నాయన, దయ్యాలన్నీ ఒకే స్థాయిలో లేవు, సమస్యలన్నీ ఒకే స్థాయిలో లేవు. మీరు గ్రహించాలి. దూతలన్నీ ఒకే క్యాడర్లో లేవు. దూతలన్నిటి శక్తులు ఒకే విధంగా ఉండవు. సాధారణ దూతలు, ప్రధాన దూతలు, అధికార దూతలు, దురాత్మల సమూహములు, వీటన్నిటిపైన సాతాను. కొంతమంది సాతాను నన్ను భలే శోధిస్తున్నాడు అంటారు. నీ రేంజ్కి సాతానుగాడు రాడు. ఒక చిన్న సైజు దయ్యం చాలు నిన్ను శోధించడానికి. కానీ నువ్వేమంటావు అంటే, నన్ను సైతాను భలే శోధిస్తున్నాడు అంటావు. సైతాను శోధించేంత రేంజ్ కాదు నీది. సైతాను కదిలించాలంటే, సైతాను కదిలి రావాలంటే నీ రేంజ్ కాదు. నువ్వు ఏబు స్థాయి వ్యక్తివైతే, నువ్వు పౌలు స్థాయి వ్యక్తివైతే, నువ్వు దానియేలు స్థాయి వ్యక్తివైతే, నువ్వు యేసు స్థాయి వ్యక్తివైతే అప్పుడు కదులుతాడు వాడు. వాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. మొత్తం వ్యవస్థకి తల. వాడు కదలాలంటే నీ రేంజ్ కాదు. నీకు ఒక పిల్లదయ్యం చాలు నీకు. ఆ పిల్లదయానికి నీ కళ్ళు గుడ్లు బయటకు వస్తుంటాయి. ఎవరు నాయన, అయిపోయింది నా పని, తెగ శోధించబడుతున్నాను, నాకు అంత అన్యాయమే జరుగుతుంది, నాకు అట్టండి. సైతాన్ నన్ను తెగ శోధిస్తున్నాడంటే సైతాన్గా నవ్వుకుంటాడు. నీ బొంద, నీకు నేనా? నీ స్థాయి అంతా నువ్వే అంతా. నేను కదలాలంటే ఏబులు కావాలి.
నేను కదలాలంటే దానియేళ్ళు కావాలి, నేను కదలాలంటే పౌళ్ళు కావాలి. నీలాంటి చూడు, మళ్ళీ వాడు కూడా రేంజ్ మెయింటైన్ చేస్తున్నాడు ఏది మనల్ని శోధించడానికి. నిజమే, అందరి దగ్గరికి సైతాన్ పోయినట్టు ఉంటుంది చూడు. దానియేలు దగ్గరికి, ఏవు దగ్గరికి, యేసు దగ్గరికి, ఇట్లా కొంతమంది వ్యక్తుల దగ్గరికి స్పెషల్గా వచ్చాడు వాడు. అందరూ ఒకే శక్తి కలిగి లేరు. దురాత్మలలో కూడా కేడర్లు ఉన్నాయి. కొన్ని ఈజీగా వదిలిపోతాయంట, కొన్ని అలా తేలిగ్గా వదిలిపోవుట అసాధ్యమట. ఒక్కసారి ఆ వచనం చూస్తారా? చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువు. 29వ వచనం చదువు. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. దేవునికి మహిమ. 29వ వచనం చదువుతున్నాడు. అందులో ప్రార్థన వలననే అన్న కాడ పుట్నోట్లో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది. ఉపవాస ప్రార్థనకి ఎంత పట్టుందో రాత్రి నిద్ర మేలుకొని చేసే ఈ ప్రార్థన కూడా అంతే పట్టుంది. గట్టిగా ఎందుకంటే ఇందులో కూడా త్యాగం ఉంది, మొండితనం ఉంది. లోకమంతా ఇప్పుడు హాయిగా పడకల మీదకి ఎక్కేస్తారు, ఇంకా సేపట్లో పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతారు. కానీ ఆ నిద్ర మనిషికి కావాల్సిన కనీస అవసరాల్లో చాలా ప్రాముఖ్యమైనవి రెండు: ఆహారము, నీరు, అలాగే నిద్ర. ఆహారం లేకపోయినా, నిద్ర లేకపోయినా మనిషి దెబ్బతింటారు. శరీరం విలవిల్లాడిపోతుంది. రోజు ఆహారం పెట్టండి, ఒకరోజు ఆపండి, అల్లాడిపోతుంది శరీరం. రోజు నిద్ర, ఈ టయాన్ని నిద్రపోతావు నువ్వు. అలాంటి నిద్ర మానుకొని కూర్చోవాలంటే చాలా కష్టం. పాపం ఇప్పటికే కొంతమందికి మరి ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుండొచ్చు, లేదా చెప్పే మాటలు క్లియర్గా అర్థమై కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అది పక్కకు కూడా పోవచ్చు. ఏకాగ్రత కుదరలేదంటే మాత్రం నిద్ర వచ్చింది, డౌట్ లేదు. నేను కూర్చున్నా నాకైనా వచ్చింది. చెప్పే మాటల మీద ఏకాగ్రత దొరికిందనుకో, కాన్సన్ట్రేషన్ కుదిరిందనుకో, నిద్ర రాదు. తప్పిందా డౌట్ లేదు. ఇక నేను ఎంత మొత్తుకున్నా సరే ఇక నిన్ను లేపటం నా వల్ల కాదు. ఎందుకంటే అసలుకే ఆల్ నైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన వలననే, అనగా ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను అయినను ఈ విధమైనది వదిలిపోవట, మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఫస్ట్ సారి ఈ మాట చదివినప్పుడు. యేసు ప్రభువు ఏంది వీటి గురించి ఇంత ఘనంగా మాట్లాడుతున్నాడని. అంటే అవి ఆయన గొప్ప కాదు, నాకు కూడా ఇవి మొండి సమస్యలు రా అని చెప్పలా. ఆయన శిష్యుల రేంజ్కి చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? యేసు ప్రభు సైతాన్నే ఓడించినాడు. అంటే ఈ దయ్యాల రాజునే మస్తమో సాధ్యమే. కానీ ఆయన వెంబడిస్తున్నారే శిష్యులు, మీలాగా నాలాగా, వాళ్ళకి అన్నీ తేలికగా అయిపోవు. కొన్ని మొండి సమస్యల పరిష్కారానికి మొండి విశ్వాసం, మొండి ప్రార్థన, పట్టుదల అవసరం. ఈ మాట మీ అందరికీ గ్రహింపులోకి వచ్చింది కదా? ఇంకేం డౌట్ లేదు కదా? రైట్. దీన్ని బట్టి ఇక మీరు ఏది ఎదుర్కొంటున్నారో దాని విషయంలో మీ వంతు మీరు ఫైట్ చేయండి, మొండిగా ప్రయాసపడండి. ఏలియాకి దేవుడు చెప్పాడు, వాన కురిపించొద్దన్నావు, ప్రార్థన చేసావు, వర్షాన్ని ఆపాను, 3.5 సంవత్సరం అయింది, ఇప్పటికే చాలా బాధపడ్డారు నా ప్రజలు, మళ్ళీ నేను వాళ్ళకి వర్షం ఇవ్వాలనుకుంటున్నా, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. చూడండి ఏలియా దేవుణ్ణి ఎలా అడ్డగించాడో. నువ్వు ప్రార్థన చేసావు, వర్షాన్ని ఆపాను, మళ్ళా ప్రార్థన నువ్వు చేయకపోతే మళ్ళీ వర్షాన్ని పంపాతి కాదు, వర్షం ఇవ్వమని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, నేను వర్షాన్ని ఇస్తాను అన్నాడు. అంటే ఒక భక్తుని యొక్క ప్రార్థనకు, ఆ పట్టుదల, మొండితనం కలిగినటువంటి ప్రార్థనకు దేవుడు ఎలా అద్భుతమైన జవాబు ఇచ్చాడో మీరందరూ చూస్తూ ఉన్నారు బైబిల్లో. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం
17వ వచనం ఒకసారి బైబిల్ నుంచి తీయండి. 16, 17 వచనాలు చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, వర్షము కురవకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం కొన్నిసార్లు మన ప్రార్థనకి దేవుడు ప్రకృతి నుంచి జవాబిస్తాడు. మనం ప్రార్థన చేసినందుకు గాను ప్రకృతి నుంచి దేవుడు జవాబిస్తాడు. అందులో సంఘం అంతా చేసిన దానికి ఇస్తాడు, సింగిల్ పర్సన్ చేసినా కూడా ఇస్తాడు. ఈ సింగిల్ పర్సన్ ప్రార్థన చేసినప్పుడు అలాంటి అద్భుతమైన జవాబు వచ్చిందనుకో, ఒక హాస్యం చెప్పన, ప్రార్థన చేసినోడికే నమ్మకం ఉండదు. జవాబు వచ్చినాక ఏమనుకుంటాడు తెలుసా? ఇప్పుడు వర్షం పడలేదు, వాస్తవంగా మనకు వర్షం కావాలి, దేవ వర్షాన్ని పంపించని ఒకడు పట్టుదలగా ప్రార్థన చేశాడు, దేవుడు వర్షం పంపించాడు. ఈ ప్రార్థన చేసినోడికి అనిపించింది, నేను ఒక్కడిని అడిగితే పంపించాడా, నా ఒక్కడి ప్రార్థనకి అంత విలువ ఉందా అని సహజంగా మనుషు రీత్యా మనం అనుకుంటాం. కానీ నీకు తెలుసా, ఏలియాలో 100 మంది లేరు, 1000 మంది లేరు, ఏలియా ఒక్కడే. కానీ ఏలియా ఆయన భక్తుడు. ఏలియా మొండి మనిషి, పట్టుదల గలవాడు. ఏదైనా అనుకున్నాడంటే దాన్ని తాడో పేడో తేలిందాకా వదిలిపెట్టే రకం కాదు. ఆయన ప్రార్థనకి దేవుడు సహా కట్టుబడ్డాడు. చూడండి, బైబిల్లో మీరు భక్తుల్ని గమనించండి, సింగిల్ పర్సన్సే వాళ్ళు, ఒక్కరొక్కరే. అబ్రహాం ఒక్కడే, యాకోబు ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే, యోసేపు ఒక్కడే. అపోస్తలులు పరిచర్యలోకి వెళ్ళినాక ఒకరొక్కరే అయిపోయినారు పాపం. ఇండియాకి వచ్చిన వాడు తోమా, పేతురు తోమా రాలా, తోమా ఒక్కడే వచ్చాడు. ఇండియాలో మొట్టమొదట యేసు క్రీస్తు దేవుడని ప్రచారం చేసినటువంటి వ్యక్తి, ప్రచురపరిచిన వ్యక్తి దిదుమానబడిన తోమా. మలబారు ప్రాంతానికి వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ ఇంచుమించు 7 సంఘములు స్థాపించి మద్రాసు ప్రాంతంలో హతసాక్షి అయ్యాడు ఆయన. అంత సింగిల్ పర్సన్సే, ఒక్కొక్కరే. కానీ ఈ ఒక్కరి ప్రార్థనను ఆలకించి దేవుడు ప్రకృతిని కదిలించాడు, సమాజాలను కదిలించాడు. ఇది నిజం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అనుంది. ఏలియా స్వభావాన్ని గురించి స్పెషల్గా చెప్పలా. నీ బుద్ధి నా బుద్ధి ఎలా ఉంటుందో ఏలియా బుద్ధి కూడా అలానే ఉందంట. మనలాంటి స్వభావం గల మనుషుడే అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఏ స్వభావం కలిగి ఉన్నాం? పరిశుద్ధ స్వభావమా, పాప స్వభావమా? అలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి అదే ఆదాము నుండి వచ్చినటువంటి వ్యక్తే ఏలియా కూడా. మీ వంటి స్వభావం గల మనుషుడే అయినా దేవుని భక్తుడై, దేవుని విషయమే పట్టుదల గలవాడై, రోషము గలవాడై, ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు ఆకాశం వర్షింపలేదు. ఆ ప్రజలకు ఇత్తడిగా మారిపోయిందట ఆకాశం, వానపడలేదట.